హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఈ రోజు అయితే. సో ఈ రోజు వచ్చినటువంటి అన్ని దినపత్రికలలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు గురుకుల రిజల్ట్స్ గురించి. గురుకుల ఫలితాలు అయితే వెల్లడి కావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని దాదాపుగా 1000 మంది అయినా కానీ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో ఆ డీటెయిల్స్ అన్ని చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ చూసినట్లయితే మనకు త్వరలో గ్రూప్ 1 ప్రకటన ఇవ్వనున్నారు. మరి గతంలో నిర్వహించినటువంటి పరీక్షలు రద్దు చేస్తున్నారు. ఓకేనా? సో ప్రిలిమ్స్ రద్దు అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో వయో పరిమితి మాత్రం మరి సడలింపించారు. 2 సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది. సో అందరికీ సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం. పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అనమాట. అంటే ప్రశ్న పత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షను మరి రద్దు చేయాలని చెప్పేసి సీఎం నిర్ణయం తీసుకున్నారు. సో ఈ ప్రకారంగా మనకు 60 ఖాళీలు అదనంగా చేర్చి మరి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి మరి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినట్లు చెప్పారనమాట. వయో పరిమితి యొక్క సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారనమాట. సో గ్రూప్ 1 సంబంధించి ఇది ఒక అప్డేట్ అండి. మరి త్వరలో 15 పక్షం రోజుల్లో 15,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఇక నెక్స్ట్ చూద్దాం. గురుకుల ఫలితాల వెల్లడి. ఇక చూడండి, 1:2 నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితాల వెల్లడి కూడా చేశారు. ఓన్లీ మనకు ఈనాడు పేపర్లోనే రావడం జరిగింది గురుకుల ఫలితాల గురించి. సో బహుశా అంటే రాత్రి వాళ్ళు ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా వెబ్సైట్ చెక్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. ఒకసారి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మరి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు స్పష్టతనిచ్చినటువంటి ప్రభుత్వము, ఆదేశాలు జారీ చేసినటువంటి సిఎస్, ఫలితాల వెల్లడికి టిఎస్పిఎస్సి సహా మరి వివిధ బోర్డుల కసరత్తు చేశారు. నిన్న ఒక వీడియో కూడా చేశాం మనం, సమాంతర రిజర్వేషన్ల పైన జీవో ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి. అయితే ఫిబ్రవరి 1వ తారీఖునే మరి ఆదేశాలు జారీ చేసినటువంటి సిఎస్ అంట. సో చాలా క్లియర్ కట్ గా టిఎస్పిఎస్ అన్ని ఫలితాలలో కూడా మనకు సమాంతర రిజర్వేషన్లు, హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించి జీవో కూడా ఇచ్చినట్లుగా అయిపోయింది. సో ఇక ఎలాంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులు అయితే లేవు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి. ఓకే, ఇక మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? గురుకుల ఫలితాల వెల్లడి. సో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై మరి వివాదం అయితే ముగియడం, ఆ మేరకు మరి ప్రభుత్వం మెమో జారీ చేయడంతో మరి గురుకుల నియామక ప్రక్రియకు అన్ని అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీనితో మరి గురుకుల నియామక బోర్డు మరి అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను బుధవారం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గాను బోర్డు గతేడాది ఒకేసారి 9 నియామక ప్రకటనలు జారీ చేశారు, నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులో టీజీటీ ఉన్నాయి, జేఎల్ ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి, రకరకాలైన ఉన్నాయి కదా. సో ఈ పోస్టుల కోసం దాదాపు మరి 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మరి ఆగస్టు నెలలో కంప్యూటర్ ఆధారిత టెస్టులు పెట్టడం జరిగింది. ఇక ఇదంతా తెలుసు మనకు, ఫైనల్ కీ కూడా ఇచ్చారు. సో తొలుత మనకు నిన్న ఇదంతా న్యాయపరమైనటువంటి వివాదాలు ముగియడంతోనే నిన్న మంగళవారం ముగిసింది కదా. సో మెరిట్ జాబితాలనైతే బోర్డు అయితే వెల్లడించింది అనమాట. సో అందులో భాగంగా తొలుత సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో మరి లైబ్రరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించినటువంటి అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా 1:2 నిష్పత్తిలో మరి జాబితానైతే ప్రకటించడం అయితే జరిగిందనమాట. నిన్న ప్రకటించారు, ఆల్రెడీ వెబ్సైట్ లో ఉంది, మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్ పోస్టులకు మరి గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం అయితే ఉందన్నమాట. సో మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసిందనమాట. సో నోటిఫికేషన్ లోని మరి కొన్ని పోస్టులకు ఈ నెల 9, 10వ తేదీల్లో మరి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ మేరకు మరి ఇప్పటికే గురుకుల సిబ్బంది, ఇతర విభాగాల అధికారులకు ధృవీకరణ పత్రాల పరిశీలనపై అవగాహన తరగతులు పూర్తి చేసింది గత నెల. అది మీకు అందరికీ తెలిసిందే. సో పీజీటీ మనకు గురువారం రాబోతున్నాయి.
ఇప్పుడు కొన్నిటికి సంబంధించినవి ఆల్రెడీ మనకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇప్పుడు లైవ్లో చూస్తాను. వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఎస్, ఇక్కడ చూడండి మనకు మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక చెక్ లిస్ట్ ఒకటి, తర్వాత క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ వెబ్ నోట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇచ్చారు. సో దానిపైన కూడా క్లిక్ చేసి చూద్దాం. చూడండి, నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. సో ఎవరెవరికి లైబ్రరియన్ ఇన్ డిగ్రీ కాలేజెస్, తర్వాత లైబ్రరియన్ ఇన్ జూనియర్ కాలేజెస్, తర్వాత ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజెస్, ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజెస్, వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తున్నారనమాట. 1:2 నిష్పత్తి రేషియోలో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఇది నేను మళ్ళీ సపరేట్ వీడియో చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది ఎందుకంటే ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కాబట్టి, మార్నింగ్ వీడియో కాబట్టి, ఇది మళ్ళీ సపరేట్ వీడియో దానిపైన తీసుకొని వస్తాను మీ ముందుకు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ చూద్దాం. రైట్, సో డెమో తరగతుల తర్వాత కొన్నింటికి, సో లైబ్రరియన్ తర్వాత ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు మరి పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరగతులను 10వ తారీఖు, 11, 12 తేదీల్లో పూర్తి చేయాలని చెప్పేసి మరి బోర్డు నిర్ణయించిందనమాట. ఈ ప్రక్రియ వేగంగా 3 రోజుల్లోనే పూర్తి చేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించిందనమాట. సో ఈ నెల 13 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 14న మరి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని చెప్పేసి అయితే బోర్డు అయితే భావిస్తుంది. సో మరి అంత లోపల అన్ని ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. గురుకులకు సంబంధించి 15 రోజుల్లో 15,000 పోలీసు జాబ్స్, యుద్ధ ప్రాతిపాదికన అన్ని విభాగాల్లోని పోస్టుల భర్తీ, 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి. సో ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ నిన్న మాట్లాడుతూ, మీరు పోటీ పరీక్షలలో మరి విజయం సాధించాలంటే పోటీ పరీక్షల తేదీల గురించి మర్చిపోయి 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ పైన మరి దృష్టి పెట్టాలని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఆ 4 ఉద్యోగాలు ఊడగొట్టినందుకు మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే అంటూ చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మరి కుటుంబంలో ఉన్నటువంటి ఆ 4 ఉద్యోగాలు ఊడగొట్టినందుకు మనకు ఇన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. త్వరలోనే మరి ఇంకో 64 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్, తర్వాత రిక్రూట్మెంట్ లో మరి 2 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని, నిన్న సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ, 441 మందికి మరి కారుణ్య నియామకాలు పత్రాలు అందజేయడం నిన్న జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ఇవన్నీ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట. రైట్, మరో పత్రికలో అదే ఇచ్చారు. రైట్, ఏఎంవిఐ పోస్టుల మరి తుది కీ కూడా వెల్లడైంది. సో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నిర్వహించినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష తుది కీ టిఎస్పిఎస్సి మరి కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ప్రకటించారు. ఈ పోస్టులకు గత ఏడాది జూన్ 28న సిబిఆర్టి మనకు విధానంలో మరి కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా ఒక ఎగ్జామ్ పెట్టారు. దానికి సంబంధించి తుదికి కూడా మరి విడుదలైంది. నేను వెబ్సైట్ లో మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్ గా. సో అది కూడా టిఎస్పిఎస్ వెబ్సైట్ కూడా చెక్ చేయండి. ఎస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు ఏఎంవిఐకి సంబంధించి. సో ఇది కూడా అప్డేట్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు స్పష్టతనిచ్చినటువంటి ప్రభుత్వం. అంటే ఇప్పటి వరకు మనకు స్పష్టత లేదు. నిజంగా అక్కడిక్కడ సోషల్ మీడియాలో ఈ యొక్క మెమో మరి సర్క్యులేట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా మరి దానికి సంబంధించినటువంటి ఈ విధంగా మనకు ఒక పేపర్ ప్రకటన ఇవ్వడంతో ఇప్పుడు స్పష్టతనైతే ఇచ్చింది గవర్నమెంట్. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు మరి ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ ను మరి మార్కు చెయ్యకుండా ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో 33% మరి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఆదేశించింది అనమాట. సో ఇక చూసినట్లయితే రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దర్యా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియలో మరి ఈ మేరకు అమలు చేయాలని చెప్పేసి మరి స్పష్టం చేస్తూ మరి సిఎస్ శాంతి కుమారి ఫిబ్రవరి 1వ తారీఖున మెమో జారీ చేశారంట. సో దీంతో సమాంతర రిజర్వేషన్లపై
ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది. సో ఆ మెమో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుందని చెప్పేసి కొంతమంది మిత్రులు కూడా నాకు చెప్పారు నిన్న వీడియో చేసినప్పుడు. అంటే జీవో ఎక్కడ అని చెప్పేసి వీడియో చేశాను నిన్న. హారిజాంటల్ జీవో స్పష్టతనిచ్చినటువంటి జీవో ఎక్కడ అని చెప్పేసి చేసినటువంటి మరి ఆ వీడియోకి కొంతమంది మిత్రులు కూడా ఆల్రెడీ ఒక మెమో జారీ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లో కొడుతుందని కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా థ్యాంక్స్ మిత్రులారా, మీరు కూడా అప్డేటెడ్ గా ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్. మరి హైకోర్టు ఆదేశాల మేరకే మరి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఈ యొక్క కేసు ఎవరేశారు, ఏ కేసులో మరి సుప్రీంకోర్టు మరి ఇక్కడ మెమో ఇచ్చారు. జడ్జిమెంట్ తీర్పు ప్రకారమే మరి టిఎస్పిఎస్సి ఆ ప్రకారంగా మనకు టిఎస్పిఎస్సి నియామకాల్లో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని చెప్పేసి 2022 మరి డిసెంబర్ 2న మెమో కూడా జారీ చేసింది టిఎస్పిఎస్సి. దానికి సంబంధించి కొన్నిట్లలో గ్రూప్ 1 తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏడబ్ల్యూ కానీ టౌన్ ప్లానింగ్ ఓవర్సీ ఇట్లాంటి వాటిల్లో కూడా అమలు చేయాలంటూ మరి హైకోర్టు ఆదేశించిందనమాట. సో ఇవన్నీ కూడా ఇక దీనిపై నిర్ణయం తీసుకోవడంతో నియామక పరీక్షల ఫలితాలకు అడ్డంకి అయితే మరి లేకుండా మరి ఇప్పుడైతే అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నెల 14న నియామక పత్రాల పంపిణీ అంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు గురుకుల పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరియు పోలీసు నియామక ఆ యొక్క పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసేందుకు పోలీసు గురుకుల నియామక బోర్డులు అయితే కసరత్తు అయితే చేస్తా ఉన్నాయి అన్నమాట. సో వాళ్లకు నియామక పత్రాలు ఈ నెల 14వ తేదీన అందజేస్తారంట. హారిజాంటల్ పద్ధతి మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చినటువంటి ప్రభుత్వం 33.3% ఉద్యోగాలు మరి మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కు ఉండదని చెప్పేసి వెల్లడి. త్వరలో టిఎస్పిఎస్సి ఇక ట్రిబ్ పరీక్షల ఫలితాలు అని చెప్పేసి ఇచ్చారు. ఆల్రెడీ మనకు గురుకుల ఫలితాలు కూడా వచ్చేసాయి. హారిజాంటల్ పద్ధతి గురుకుల నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని చెప్పేసి నిన్న ఒక వెబ్ నోట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది గురుకుల బోర్డు. సో రోస్టర్ పాయింట్ లో ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ లో మార్కింగ్ లేకుండా అమలు చేయనున్నట్లు తెలిపిందనమాట. సో ఈ సందర్భంగా మనకు ఒకదాని తర్వాత ఒకటి 33.5% ఉద్యోగాలు అంటే 100 పోస్టుల్లో 33.5% ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తారనమాట. సో ఇదంతా ఇక హారిజాంటల్ రిజర్వేషన్ల ప్రకారంగా ఎలా ఉంటుంది ఏందనేది ఇక అది మనకు దాని రోస్టర్ పాయింట్ ప్రకారంగా కొలువులు అయితే రాబోతున్నాయి అనమాట. రైట్. 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ, 60 కొత్త ఖాళీల భర్తీకి మరి త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్. 60 కాదండి, చాలా వాటిల్లో మరి 64 అన్నారు. మరి 64 60 ఒకసారి స్టాండర్డ్ అంటే మనకు ఒక స్టాండర్డ్ ఫిగర్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ లో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక చూసినట్లయితే మనకు ఈ ఏడాది వరకే నాన్ లోకల్ కోటా, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నిర్ణయం. ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు మరి వెల్లడించారనమాట. సో విద్యా సంస్థల్లో స్థానికేతరులకు ఇచ్చే 15% నాన్ లోకల్ కోటా ఏదైతే ఉందో ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంట. సో ఈ మేరకు విద్యాశాఖ మరి విద్యా సంస్థలకు అనుమతినిచ్చిందనమాట. కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్. 15,516 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట. మరి తుది ఫలితాలనే ఫైనల్ మరి చేస్తూ మరి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి నియామక పత్రాలు అయితే ఇస్తారనమాట. ఇంకేం లేదు, మనకు ఇంత ముందుకి ఏదైతే ఫలితాలు వచ్చినాయో అవే ఇంకా లాస్ట్ ఫైనల్ అన్నట్టు. తుది ఫలితాలే ఫైనల్, మళ్ళీ రిజల్ట్ అనేది ఏమీ ఉండదు. సో అంతా అయిపోయిందనమాట. వీళ్లకు మరి నియామక పత్రాలు ఇచ్చి కూడా మరి ట్రైనింగ్ కి పంపించేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. రైట్. ఇక కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో మనకు అంతా అయిపోయింది. ఇక చూడొచ్చు మనకు ఈ నెల 14వ తారీఖు నియామక పత్రాలు, ఒక పేపర్ లో 12వ తారీఖు అన్నారు కానీ 14వ తారీఖు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్. సో అదనంగా 64 ఖాళీలు, 15 రోజుల్లో 15,000 ఉద్యోగాల భర్తీ. సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి. మరి 441 మంది కారుణ్య నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం నిన్న అందజేశారనమాట. ఈ సందర్భంగా మరి ఈ ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట. నిరుద్యోగులు పరీక్షలకు మరి సిద్ధం కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. సో మరో ఆంధ్రజ్యోతి పత్రికలో ఇచ్చారనమాట. ఎస్, ఆరోగ్య శాఖలో వర్క్ ఆర్డర్లు డిప్యుటేషన్లు రద్దు అనమాట. సో ఆరోగ్య శాఖలో వర్క్ ఆర్డర్లు డిప్యుటేషన్లను
మరి రద్దు చేస్తూ ప్రభుత్వం మరి బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందనమాట. రైట్. టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం 40 కోట్లు విడుదల చేసిందంట. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మరి తెలంగాణ ప్రభుత్వం 40 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీకి మరి పరీక్షల నిర్వహణకు గాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ఇబ్బంది పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో మరి ఆరోపించిన సంగతి తెలిసిందే. కమిషన్ కు చెల్లించాల్సినటువంటి బిల్లుల పేరుకుపోవడంతో ప్రభుత్వం స్పందించి 40 కోట్లను విడుదల చేసిందంట. అంటే ప్రశ్న పత్రాల కూర్పు, జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతరతర కొనుగోళ్లకు సంబంధించి కమిషన్ మరి సంబంధిత సంస్థలకు బకాయిలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో దీనికోసం మరి వాళ్లకు 40 కోట్లు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. 2 ఏళ్ల వయోపరిమితి పెంపు, శరవేగంగా ఉద్యోగాల భర్తీ. మరి త్వరలో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. వైద్య ఆరోగ్య శాఖలో 10,000 పోస్టులు త్వరలో భర్తీ చేస్తాం. 2,500 పోస్టులకు మరి ప్రభుత్వ ఫైనాన్స్ శాఖ అనుమతి కూడా లభించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేస్తాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. ఎస్, త్వరలో వైద్య శాఖలో 10,000 పోస్టులు భర్తీ అన్నమాట. రేపు లా మరియు ఈసెట్ షెడ్యూల్ విడుదల. 10న ఐసెట్, ఎడ్సెట్ కమిటీ సమావేశాలు. మరి తొందరలో మరి లా సెట్ కానీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్ను మరి అధికారులు శుక్రవారం విడుదల చేయనున్నారన్నమాట. సో సెట్ల యొక్క షెడ్యూల్ కూడా రానున్నది. త్వరలో జాబ్ క్యాలెండర్. సో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ మరి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టులన్నిటిని కూడా త్వరలో భర్తీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో మరొక వీడియోలో మీకు గురుకుల ఫలితాలకు సంబంధించి చెక్ లిస్ట్, ఏమేమి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏంటి, సో ఏ ఫలితాలు వెల్లడైనాయి, నెక్స్ట్ ఏ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నది, పీజీటీ ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు రాబోతుంది, ఇవన్నీ కూడా నేను మరో వీడియోలో మరి మీ ముందుకు వస్తాను. వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.